ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ఈ రోజు నుంచి టీటీడీ వారు ప్రతి రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేసే రోజువారీ శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అండ్ రోజువారీ బ్రేక్ దర్శనం టికెట్స్ కి ఆన్లైన్ లో 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవారి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనే దానికి సంబంధించి ఇంకా ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే తిరుమలలో 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించారు కదండి. ఈ 10 రోజులు ఎంత మంది శ్రీవారి భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది అనే దానికి సంబంధించి ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా నిన్నటి రోజున అనగా జనవరి 8వ తేదీ గురువారం రోజున 73,580 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 18,465 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,57,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు ఎవరైతే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ తో స్వామివారి దర్శనార్థం వచ్చారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే తిరుపతి ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ లో కావచ్చు కలిగి ఉండి ఈ రోజు స్వామివారి దర్శనంకి వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 14 నుంచి 16 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ 2025 డిసెంబర్ 30వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి 10 రోజుల పాటు అంటే 2026 జనవరి 8వ తేదీ వరకు ఈ 10 రోజులు తిరుమలలో భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పించడం జరిగింది. నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా పూర్తి కావడంతో దీనికి సంబంధించి టీటీడీ నుంచి ఒక అఫీషియల్ ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా ఈ 10 రోజుల్లో స్వామివారిని దర్శనం చేసుకున్న భక్తుల సంఖ్య 7.83 లక్షలు. గత వైకుంఠ ద్వార దర్శనాల్లో 6.83 లక్షల మంది దర్శించుకోగా ఈ ఏడాది 1,00,000 మంది భక్తులు అదనంగా దర్శనాలు చేసుకోవడం జరిగింది. జనవరి 2వ తేదీ శుక్రవారం రోజు అయినప్పటికీ రికార్డు స్థాయిలో 83,000 మంది భక్తులకు దర్శనం కల్పించడం జరిగింది. జనవరి 3వ తేదీ శనివారం అత్యధికంగా దాదాపు 89,000 మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. అందుబాటులో ఉన్న 182 గంటల దర్శన సమయంలో 164 గంటల సమయం సామాన్య భక్తులకే కేటాయించడంతో సామాన్య భక్తుల్లో ఆనందం. ఈ 10 రోజుల్లో శ్రీవారి హుండీ ఆదాయం 41.14 కోట్లు. భక్తులకు విక్రయించిన శ్రీవారి లడ్డూల సంఖ్య 44 లక్షలు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 లక్షల లడ్డూలు అదనంగా విక్రయించడం జరిగింది. ఇక అన్న ప్రసాదాల విషయానికి వస్తే ఈ 10 రోజుల్లో 33 లక్షల మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. గత వైకుంఠ ద్వార దర్శనాలతో పోల్చితే ఈసారి 9.29 లక్షల మంది భక్తులకు అదనంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లలో నిరంతరాయంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది దాదాపు 39% అధికంగా అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. తిరుమలకు వచ్చిన ప్రతి భక్తుడికి వేడి బాదం పాలు సరఫరా చేయడం జరిగింది. అలాగే వైకుంఠ ద్వార దర్శనాల 10 రోజుల పాటు దాదాపు 4,000 మంది శ్రీవారి సేవకులు కూడా వచ్చిన భక్తులకి వారి యొక్క సేవలను అయితే అందించడం జరిగిందండి. ఇది ఓవరాల్ గా నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనాలు విజయవంతంగా పూర్తి కావడంతో టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఈ అప్డేట్ ని మన ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్ లోను అలాగే ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ అరటాయ్ ఛానల్లో ఈ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ జనవరి 8వ తేదీ అనగా నిన్నటితో వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి పూర్తయ్యాయి కాబట్టి ఈ రోజు నుంచి గతంలో ఉన్న విధంగా అన్ని దర్శనాలు కూడా పునః ప్రారంభం అవడం జరిగింది. ఈ రోజు నుంచి అన్ని దర్శనాలు ప్రారంభం అవుతున్నాయి కాబట్టి ఈ రోజు దర్శనంకి సంబంధించిన ఆఫ్లైన్ ఎస్ఎస్డి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని నిన్న ఉదయం 9:50 నుంచే తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఆ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన వెంటనే ఆ టోకన్స్ కి సంబంధించిన స్టేటస్ అనేది మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్
వాట్సాప్ ఛానల్ అరట్టాయ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అండ్ నిన్న మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో కూడా వాటికి సంబంధించి తెలియజేయడం జరిగిందండి. ఇక రేపు అనగా జనవరి 10వ తేదీ దర్శనంకి సంబంధించి 16,000 SSD టోకన్స్ ని అలాగే 2,000 శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి భక్తులకి తిరుపతిలో ఆఫ్లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రస్తుతం నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఇంకా కూడా ఈ టోకన్స్ అయితే ఇన్ని అందుబాటులో ఉన్నాయి. ఎన్ని అందుబాటులో ఉన్నాయి అనే దానికి సంబంధించిన స్టేటస్ అనేది ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారండి. ఇక నెక్స్ట్ జనవరి 25వ తేదీ ఆదివారం రోజున రథ సప్తమి పర్వదినాన్ని టీటీడీ వారు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రథ సప్తమినే మినీ బ్రహ్మోత్సవం అని కూడా అంటారు. అంటే ఈ ఒక్క రోజే స్వామి వారు 7 వాహనాలపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనం ఇస్తారు. జనవరి 25వ తేదీ రథ సప్తమి కారణంగా ఆ ముందు రోజు ఆ తరువాతి రోజు అంటే జనవరి 24, 25, 26 ఈ 3 తేదీలకి సంబంధించి ఆఫ్లైన్ SSD టోకన్స్ ని టీటీడీ వారు రద్దు చేస్తున్నారు. ఈ 3 తేదీలకి SSD అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని రద్దు చేసినప్పటికీ ఎలాంటి టికెట్స్ లేకుండా వచ్చే భక్తులు డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం 2 ద్వారా వెళ్లి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సిన విషయం ఏంటి అంటే మామూలుగానే తిరుమలలో వారాంతం సమయంలో భక్తుల రద్దీ అనేది అధికంగా ఉంటుంది. ఈసారి రథ సప్తమి అనేది జనవరి 25వ తేదీ ఆదివారం రావడం, ఆ ముందు రోజు శనివారం, ఆ మరుసటి రోజు 26వ తేదీ రిపబ్లిక్ డే గవర్నమెంట్ హాలిడే. సో వారాంతం వరుస సెలవుల నేపథ్యంలో రథ సప్తమికి ఈసారి తిరుమలకి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఎక్కడా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసం టీటీడీ వారు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారండి. బ్రహ్మోత్సవాల 9 రోజులు తిరుమలలో ఉండి వాహన సేవలను దర్శించుకోలేక మిస్ అవుతారు. ఆ భక్తులందరూ కూడా ఈ రథ సప్తమి ఒక్క రోజే 7 వాహన సేవలను కనులారా వీక్షించి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రథ సప్తమి కారణంగా 25వ తేదీ ఉదయం 6:47 సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు ప్రారంభమైతే రాత్రి 9 గంటలకి చంద్రప్రభ వాహనం సేవతో వాహన సేవలనే పూర్తవడం జరుగుతుంది. అండ్ జనవరి 25వ తేదీ రథ సప్తమి కారణంగా ఆ రోజు అన్ని ప్రివిలైజ్డ్ దర్శనాలను కూడా టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. అంటే బిలో 1 year బేబీ తల్లిదండ్రుల సుపదం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు, ఇంకా ఎయిర్ ఫోర్సెస్ NRI వాళ్ళకి ఆఫ్లైన్ లో ఇచ్చే 300 రూపీస్ దర్శనాలు కావచ్చు, సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు, అలాగే రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనం అండ్ 300 రూపీస్ దర్శనాలు కావచ్చు. ఇలా ఈ ప్రివిలైజ్డ్ దర్శనాలన్నింటినీ కూడా జనవరి 25వ తేదీన టీటీడీ వారు రద్దు చేయడం జరిగింది. ఈ విషయాన్ని భక్తులు గమనించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల కొండపై ప్రతి రోజు ఆఫ్లైన్ లో 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ఇవ్వాల్సి ఉండగా ఈ టికెట్స్ ని ఈ రోజు అనగా జనవరి 9వ తేదీ నుంచి ఆఫ్లైన్ లో పూర్తిగా రద్దు చేసి ఆన్లైన్ లో ఏ రోజుకు ఆ రోజు ఈ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తారండి. ఈ టికెట్స్ ని తిరుపతి balaji.ap.gov.in అని టీటీడీ యూజర్ లాగిన్ వెబ్సైట్ లో మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవాలి. మీ యూజర్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి శ్రీవాణి కరెంట్ డే డొనేషన్స్ అని ఒక కొత్త ఆప్షన్ ని కూడా టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సో లాగిన్ అయిన తర్వాత ఈ టికెట్స్ ని ఏ రోజుకు ఆ రోజు ఎలా బుక్ చేసుకోవాలని ఇప్పుడు తెలియజేస్తానండి. లాగిన్ అయిన తర్వాత మీరు శ్రీవాణి కరెంట్ డే డొనేషన్స్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ కంటిన్యూ టు డొనేట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అని మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం కింద స్క్రోల్ చేసుకొని ఈ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చి అగ్రీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేశాక మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. మీకు ఆ రోజుకు సంబంధించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అందుబాటులో కన ఉంటే ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయో ఆ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తుంది. లేదు అంటే ఇక్కడ క్లిక్ హియర్ అని ఈ ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని కూడా ఆ రోజుకు సంబంధించి ఎన్ని టికెట్స్ అందుబాటులో ఉన్నాయనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారి మొదటి గడప దర్శనం చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి. ప్లస్ దర్శనం టికెట్ కి 500 రూపాయలు పే చేయాలి. అంటే టోటల్ గా 10,500 రూపాయలు పే చేయడం వలన ఒక్క పర్సన్ ఈ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఏ రోజుకు ఆ రోజు బుక్ చేసుకుని శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఒక్క లాగిన్ లో కేవలం 4 అంటే 4 మెంబర్స్ కి మాత్రమే బుక్ చేసుకోగలమండి. సో మీరు ఒక్కరికి బుక్ చేసుకునేలా ఉంటే 10,000 రూపాయలు డొనేషన్ చేయాలి కాబట్టి ఇక్కడ 10,000 ఎంటర్ చేసుకోవచ్చు. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే ఇక్కడ 20,000 రూపాయలు ఎంటర్ చేయాలి. లేదు ముగ్గురికి బుక్ చేసుకునేలా ఉంటే 30,000, నలుగురికి బుక్ చేసుకునేలా ఉంటే 40,000 ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ 40,000 రూపాయలు ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బాక్స్ లో చెక్ మార్క్ ఇచ్చారు అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ పిలిగ్రమ్స్ అని సెలెక్ట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. అంటే ఎంత మందికి మీరు బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేస్తున్నారు ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. నలుగురికి అయితే 4 అనే నెంబర్ ని, ముగ్గురికి అయితే 3 అనే నెంబర్ ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను 4 అనే నెంబర్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే చూడండి కరెంట్ డే శ్రీవాణి దర్శన్ కీ కండిషన్స్ అని మొత్తం 4 కండిషన్స్ అయితే ఇక్కడ రావడం జరిగింది. మొదటి కండిషన్ ఒక్క సింగిల్ లాగిన్ లో అంటే ఒక్క లాగిన్ లో మాక్సిమం 4 మెంబర్స్ కి మాత్రమే ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. రెండవ కండిషన్ ఈ దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవైలబుల్ లో ఉండదు. అంటే అకామిడేషన్ బుక్ చేసుకోలేము. 3 ఈ టికెట్స్ ని వన్స్ బుక్ చేసుకున్న తర్వాత రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం లేదు. 4 ఏ రోజుకు ఆ రోజు రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ని వన్స్ మీరు ఒక్కసారి బుక్
చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఈ కేటగిరీలో శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కంపల్సరీ 1 వీక్ అంటే 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ విధంగా మొత్తం 4 కండిషన్స్ అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఒకసారి చూసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ప్రొసీడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన వెంటనే మీరు ఎవరికైతే అంటే ఏ నలుగురికైతే శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని బుక్ చేస్తున్నారో వారి యొక్క డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ వారి యొక్క నేము, అలాగే వాళ్ళ ఏజ్, జెండరు, అలాగే ఇక్కడ ఫోటో ఐడి ప్రూఫ్ దగ్గర క్లిక్ చేశారు అంటే ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ ఈ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఎన్ఆర్ఐస్ అయితే పాస్పోర్ట్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని వారి యొక్క ఐడి ప్రూఫ్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం నలుగురి డీటెయిల్స్ ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ అయ్యి అమౌంట్ అయితే పే చేయాలి. అమౌంట్ పే చేసిన తర్వాత డోనర్ ప్రివిలైజేషన్ లోకి వెళ్లి మళ్ళీ మీరు దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దర్శనం టికెట్ ని బుక్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క పర్సన్ కి 500 రూపాయలు చొప్పున మీరు ఎంత మందికి అయితే దర్శనం టికెట్ ని బుక్ చేస్తున్నారో అన్ని 500 రూపాయలు పే చేసి మళ్ళీ దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా ఏ రోజుకి ఆ రోజు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, వన్స్ ఒక్కసారి మీరు శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేశారు అనుకోండి, ఆ డొనేషన్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు అనగా 2026 జనవరి 9వ తేదీన శ్రీవాణి ట్రస్ట్ కి మీరు అమౌంట్ డొనేట్ చేశారు అనుకోండి, ఈ రోజు నుంచి 1 ఇయర్ అంటే 2027 జనవరి 8వ తేదీ వరకు ఆ డొనేషన్ కి వ్యాలిడిటీ ఉంటుంది. ఆ లోపు ఏ నెలలో ఏ తేదీకైనా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్నప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అని మీరు బుక్ చేసుకోవచ్చు. మామూలుగా మనం శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని 3 నెలల ముందుగా రిలీజ్ చేసినప్పుడు ఏ ప్రొసీజర్ లో అయితే లాగిన్ అయ్యి అమౌంట్ డొనేట్ చేసి బుక్ చేసుకుంటామో అదే ప్రొసీజర్ లో ఏ రోజుకి ఆ రోజు రిలీజ్ చేసే శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్స్ ని కూడా బుక్ చేసుకోవాలి. అయితే 3 నెలల ముందుగా రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ కి ఏ రోజుకి ఆ రోజు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, మొట్టమొదటిది 3 నెలల ముందుగా మీరు రిలీజ్ చేసే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు ఒక్క లాగిన్ లో మొత్తం 9 మందికి ఒకేసారి 90,000 రూపాయలు డొనేషన్ చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే దర్శనం టికెట్స్ తో పాటుగా అకామిడేషన్ ని కూడా ఒకేసారి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అంటే శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్ ప్లస్ అకామిడేషన్ 2 ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. అలా బుక్ చేసుకున్న బ్రేక్ దర్శనం టికెట్ ని ఇన్ కేస్ మీరు ఆ తేదీకి వచ్చి దర్శనం చేసుకోలేకపోతే వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ అంటే రీషెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ అలాగే 3 నెలల ముందుగా రిలీజ్ చేసి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని మళ్ళీ మీరు బుక్ చేసుకోవడానికి టైం గ్యాప్ అనేది లేదు. ఈ రోజు బుక్ చేసుకున్నారు, మళ్ళీ రేపటికి వెంటనే కావాలంటే బుక్ చేసుకోవచ్చు. అందులో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఇక ఏ రోజుకి ఆ రోజు రిలీజ్ చేసే కోటాలో శ్రీవాణి టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క లాగిన్ లో మొత్తం నలుగురికి 40,000 రూపాయలు డొనేషన్ చేసి టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. దర్శనం టికెట్ తో పాటుగా అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. అండ్ ఆ టికెట్ ని వేరే తేదీకి పోస్ట్ పోన్ ఆర్ ప్రీపోన్ చేసుకోవడానికి అంటే రీషెడ్యూల్ చేసుకోవడానికి అవకాశం లేదు. డే వైజ్ కోటాలో శ్రీవాణి టికెట్ ని బుక్ చేసుకున్నారు అనుకోండి, మళ్ళీ డే వైజ్ కోటాలో శ్రీవాణి టికెట్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ 1 వీక్ అనగా 7 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 4 రకాల డిఫరెన్స్ లు 3 నెలల ముందు శ్రీవాణి టికెట్స్ కి ఏ రోజు ఆ రోజు బుక్ చేసుకునే శ్రీవాణి టికెట్ కి మధ్య ఉన్న డిఫరెన్స్ లండి. దీన్ని భక్తులు గమనించుకొని టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, డొనేట్ చేసిన తర్వాత ఈ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి కూడా ఒక వీడియో అనేది చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ఈ రోజు ఆన్లైన్ లో రిలీజ్ చేసిన డే వైజ్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఆఫ్లైన్ SSD అండ్ దివ్య దర్శనం టోకెన్స్ కి సంబంధించి రథ సప్తమికి సంబంధించి ఇలా వీటన్నింటి గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ 3 యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.